వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. మనం ఒకసారి ఇవాళ హెడ్లైన్స్లో చూస్తే మోదీ దిగి రావాలి అని చెప్పి ఢిల్లీ బీసీ పోరుగర్జన్లో అసలు మోడీ దిగి రావడం పక్కన పెడితే అసలు రాహుల్ దిగొచ్చాడా అనేది ఫస్ట్ మనం మాట్లాడాల్సింది. రాహుల్ ఈ సమావేశానికి ఎందుకు రాలేదు? మోడీ సంగతి పక్కన పెడదాం కొద్దిసేపు. ఇప్పుడు రాహుల్ రేవంత్ సమావేశంకి కనీసం రాహుల్ను పిలవలేని రేవంత్ మోడీని దిగిరామని చెప్పి ఎట్లా అంటాడు? ఒకవేళ అన్న మోడీ దిగి రావడానికి ఇవాళ కార్యాచరణ ఏంటిది అని ఆయన ప్రకటించుకుంటూ చూస్తే ఆయన ఏమంటాడు? ఉద్యమం దేశమంతా కార్చిచ్చున వ్యాపిస్తుందంటే ఎట్లా వ్యాపిస్తుంది? ఇవాళ ఉత్తరాది వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో దక్షిణాది వాళ్ళ చేసిన ఉద్యమాన్ని ఎక్కడ సక్సెస్ చేయలే. ఎక్కడ ఉత్తరాది వాళ్ళు ఎక్కడ కూడా సక్సెస్ చేసిన చరిత్ర లేదు. మరి అట్లాంటప్పుడు ఉత్తరాది వాళ్ళ సహకారం ఎక్కడైనా ఉంటుందా ఈ విషయంలో? 42% బీసీలకు రిజర్వేషన్లు, అది కూడా లోకల్ బాడీ ఎన్నికల్లా. ఓన్లీ లోకల్ బాడీలో ఇప్పటికే 60% దాకా అనుభవిస్తున్నారు లోకల్ బాడీలో. ఎవరు? బీసీలు, బీసీ మహిళలు. మరి అట్లాంటి పరిస్థితులలో మళ్ళీ ఓన్లీ ఇది ఇచ్చేదే 42%, అది కూడా లోకల్ బాడీ ఎన్నికల్లో. ఈ లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి మాత్రమే చట్టం వల్ల ఏం ఉపయోగం ఉంటుంది? ఇదేమన్నా ఎమ్మెల్యే, నా ఎంపీ, లేదంటే ఎడ్యుకేషన్ రంగంలో 42% బీసీలకు వాటా అంటే ఓకే. మరి ఇవాళ 42% బీసీలకు వాటా కేవలము లోకల్ బాడీ ఎన్నికల్లో మాత్రమే లభిస్తే ఏం లాభము? ఇప్పటికే ప్రతి ఊర్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలే ఉన్నారు లోకల్ బాడీలలో. దాదాపుగా ఎవరో ఒకరు ఓసీలు ఉంటే వాళ్ళంతా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. లేదంటే వాళ్ళ భార్యలు, పురుషులైతే వాళ్ళ భార్యలు, మళ్ళా భార్యలు కూడా అగ్రవర్ణాలు చెప్పినట్టే వింటారు. సో ఇప్పటికే దాదాపుగా 60% దాకా లోకల్ బాడీలో 33% ఉమెన్ రిజర్వేషన్ ప్లస్ బీసీ రిజర్వేషన్ కలిపి ఇప్పటిదాకా 60% దాకా వీళ్ళు అనుభవిస్తున్నారు. మరి ఇప్పుడు ఓన్లీ 42% అంటే తగ్గించడమా పెంచడమా? అమలు చేస్తామనడం. అందులో ఓన్లీ ఇక్కడ జీవోలు లేకుండా గవర్నమెంట్ జీవోలు తేవడంలో ఎందుకు వైఫల్యం చెందింది ప్రభుత్వము? ఈ 42% లోకల్లో వాటా తెస్తా అని చెప్పి జీవో తేవచ్చు కదా. ఆర్టికల్ 16 క్లాస్ 4 ప్రకారంగా రిజర్వేషన్లు, అందులో బీసీ రిజర్వేషన్లను తగ్గించుకునే, పెంచుకునే హక్కు రాష్ట్రాలకు ఉంటుంది. అలాంటప్పుడు ఈ రాష్ట్రాలకు ఉన్నప్పుడు మరి 16(4) ప్రకారంగా వీళ్ళు ఇక్కడ 42% పెంచుకోవచ్చు. దానికి 50% సీలింగ్తో సంబంధం లేదు. ఎందుకు సంబంధం లేదు అంటే ఆల్రెడీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ వచ్చిన తర్వాత 50% సీలింగ్ అనే దానికి అర్థమే లేదు. ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా దాన్ని సవాలు చేస్తే ఖచ్చితంగా సుప్రీంకోర్టు దిగొస్తుంది. సుప్రీంకోర్టు ఈడబ్ల్యూఎస్ ఎప్పుడైతే 10% రిజర్వేషన్లు అగ్రవర్ణ పేదలకు ఇచ్చిందో అప్పుడే 50% ఎప్పుడో దాటిపోయింది రిజర్వేషన్ల సంఖ్య. మరి అవి సామాజిక వెనుకబాటు రిజర్వేషన్లు అన్నా రిజర్వేషన్లే, ఆర్థిక వెనుకబాటు అయినా సామాజిక వెనుకబాటు అయినా. ఇవాళ అగ్రవర్ణాలు, పేద బీసీలు, ఓసీలు, ఎస్సీ, ఎస్టీలు అందరూ పొందుతున్నారు రిజర్వేషన్. కాదు, పొందని జాతి లేదు కాబట్టి ఈ 50% సీలింగ్ అనేది దానికి అర్థమే లేదు. ఈ అర్థం లేదని సుప్రీంకోర్టు ఎట్లా సమర్థిస్తుంది? సుప్రీంకోర్టు సమర్థించాలంటే ఒక గతంలో ప్రిన్సిపల్ వేరు. అప్పుడు ఈడబ్ల్యూఎస్ లేదు, అప్పుడు అగ్రవర్ణాలకు ఒక రిజర్వేషన్ అనే వాటా లేదు. కానీ ఇప్పుడు అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్ వచ్చినాక ఈ 50% సీలింగ్ అనే దానికి అర్థమే లేదు. ఎందుకంటే ఈ అగ్రవర్ణాల కోసమే 50% సీలింగ్ పెట్టింది అప్పుడు సుప్రీంకోర్టు. అది కూడా ఎప్పుడు 1992లో
1992లో ఇందిరాషాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో అప్పుడు 50% సీలింగ్ పెట్టింది. బట్ దాని తర్వాత అనేక జడ్జిమెంట్లు వచ్చాయి. 50% సీలింగ్ ఈడబ్ల్యూఎస్ వచ్చిన తర్వాత 2018 తర్వాత 2019 నుండి ఇక నువ్వు 50% జోలికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. దాని సాకుతో ఇవాళ వీళ్ళు 42% వాటా అనే దాని కాడ ఆగిపోవడం అనేది, అందులో జీవోలు రిలీజ్ చేయకపోవడం అనేది అది కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి లేనితనానికి నిదర్శనం అవుతుంది. నిజంగా కాంగ్రెస్ పార్టీకి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే దీన్ని కేవలం లోకల్ బాడీకి పరిమితం చేయకుండా ఎమ్మెల్యే, ఎంపీ అండ్ ఎడ్యుకేషన్ రంగంలో కూడా 42% వాటా ఇస్తూ జీవోలు తీసుకొచ్చేది. దాన్ని అమలు చేయడానికి రాష్ట్రంలో ఉన్న వాళ్ళ అధికార యంత్రాంగాన్ని ఎట్లయితే వర్గీకరణ యొక్క అంశాన్ని ఇప్పుడు అప్రూవ్ అయిన తర్వాత గవర్నర్ గారు ఆమోదం తర్వాత ఎట్లయితే రేపు జియోలు ఇష్యూ అవుతుందో వీటి విషయాలు కూడా ఆ రకంగానే ఇష్యూ చేసే అధికారము ఆర్టికల్ 16 క్లాజ్ 4 ప్రకారంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంది. కేంద్రము ఆమోదిస్తేనే అవుతుంది అనడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులలో కేంద్రము ఆమోదించాలి, ఈ లోకల్ బాడీ అంశాన్ని ఆమోదించాల్సిన అవసరం కేంద్రం లేదు. కేంద్రం ఆమోదించాలంటే దేశం మొత్తం చేయాలి, ఓన్లీ తెలంగాణ మాత్రమే పనికిరాదు, దేశం మొత్తం చేయాలి. కులగణనతో పాటు జనగణనతో పాటు కులగణన కూడా చేయాలి. అప్పుడు జనగణనతో పాటు ప్లస్ కులగణన చేయాలి. మరి జనగణన ఒప్పుకుంటున్న బీజేపీ కులగణన ఒప్పుకోవడం లేదు. బీజేపీ జనగణనకు ఒప్పుకుంటుంది కానీ ఈ కులగణనకు మాత్రం ఒప్పుకోవడం లేదు. మరి ఇట్లాంటి పరిస్థితులలో రేపు ఓన్లీ ఈ తెలంగాణకు మాత్రమే పరిమితమైతే, చట్టం తెలంగాణకే పరిమితమై తేవడానికి ఈ రోజులో కుదరదు. అప్పుడు తమిళనాడు ఇష్యూ వేరు, అప్పుడున్న పరిస్థితులు వేరు, అప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు లేవు, అప్పుడు సీలింగ్ అనే దానికి ఉండే ఖచ్చితంగా. కాబట్టి దాని ప్రత్యేక పరిస్థితులలో తమిళనాడులో పెద్ద ఎత్తున అన్ని ప్రతిపక్ష పార్టీలు మొత్తం ద్రవిడ ఉద్యమ ఫలితంగా జస్టిస్ పార్టీ బ్రిటిష్ కాలంలోనే ఈ రిజర్వేషన్లను బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు అమలు చేసింది. బ్రిటిష్ కాలంలోనే అంటే రాజ్యాంగం అమలు కాకముందే అక్కడ 1902 కంటే ముందు 1902 తర్వాత అమలైంది తమిళనాడులోనే. 1920 నుండి తమిళనాడులో అధికారం వచ్చింది జస్టిస్ పార్టీ. అప్పటికి మనకు స్వతంత్రం రాలేదు. స్వతంత్రము రాకముందే రిజర్వేషన్లు అమలు చేసిన చరిత్ర జస్టిస్ పార్టీది తమిళనాడులో. సో అక్కడున్న ద్రవిడ ఉద్యమ ఫలితంగా, జస్టిస్ పార్టీ ఉద్యమ ఫలితంగా అక్కడ శూద్రులు, అతి శూద్రులు రిజర్వేషన్లను ఎప్పటి నుండో అనుభవిస్తున్నారు. ఈ దేశంలో మొట్టమొదటిసారిగా విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, రాజకీయ అవకాశాలు శూద్రులకి, అతి శూద్రులకు వచ్చిన చరిత్ర తమిళనాడుది. సో తమిళనాడులో ఇవాళ అప్పటి నుండి అమలైన ఈ సిస్టమ్ ఇప్పటికీ ఎందుకు అమలు కాలేకపోయినాయి? స్వతంత్రం వచ్చిన తర్వాత అంటే 1947 తర్వాత రిజర్వేషన్లను బీసీలకు, బీసీలకు, మైనార్టీలకు తీసేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఓన్లీ ఎస్సీ ఎస్టీలకి అంబేద్కర్ ఉన్న కారణంగా, అది కూడా పూనా ఒప్పందం కారణంగా, గాంధీ అంబేద్కర్ మధ్యలో జరిగిన ఒప్పందాల కారణంగా ఆ రిజర్వేషన్లు అమలైనవి స్వతంత్ర అనంతరం, అంటే 1947 యాక్ట్ వచ్చిన తర్వాత. బట్ 1919 యాక్ట్లు కానీ 1935 యాక్ట్ కానీ ఈ రెండు యాక్ట్స్లలో బీసీలకు, మైనార్టీలకు, ఆంగ్లో ఇండియన్స్కి, మహిళలకి రిజర్వేషన్ ఉంది. స్వతంత్రం వచ్చిన తర్వాతనే దాన్ని తొలగించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అందులో బీసీలకు అవకాశాలు లేకుండా ఆర్టికల్ 340 ప్రకారంగా బీసీ కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు బీసీ కమిషన్ ప్రకారంగా
కాలేకర్ కమిషన్ మొదలుకుంటే మండల్ కమిషన్ వరకు బీసీలకు సంబంధించిన అధ్యయనం జరిగినప్పటికీ వాళ్లకు రిజర్వేషన్లు ఇవ్వని చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ మళ్ళీ కులగణన చేసి, దేశంలోనే మొదటిసారిగా కులగణన చేసి కూడా జీవోలు తీసుకురావడంలో ఎందుకు వైఫల్యం చెందింది అంటే దానికి చిత్తశుద్ధి లేనట్టుగా. ఉంటే ఎందుకు అమలు చేయదు? ఉంటే మోడీతో పనేంది? మోడీ ఎందుకు దిగి రావాలి? నువ్వు చేసే పనికి మోడీతో ఏం పని? జీవో తెలంగాణ తేవాల్సింది నువ్వా మోడీనా? ఎమ్మెల్యే టికెట్లు కాంగ్రెస్ పార్టీ నుండి బీసీలకు ఇవ్వాల్సింది మోడీనా లేకపోతే రేవంత్ రెడ్డా? ఎంపీ టికెట్లు ఇవ్వాల్సింది మోడీనా రేవంత్ రెడ్డా? బడ్జెట్ కేటాయించాల్సింది మోడీనా రేవంత్ రెడ్డా? కార్పొరేషన్ నిధులు పెంచాల్సింది మోడీనా రేవంత్ రెడ్డా బీసీలకు? మరి ఇవేవి చేయకుండా కేవలం మోడీ మీద నెపం నెట్టేస్తే, లేదంటే కేసీఆర్ మీద నెపం నెట్టేస్తే ఇలా ఈ సమస్యకు, బీసీల సమస్యకు పరిష్కారం వస్తుందా? సో బీసీల సమస్యకు పరిష్కారం రానప్పుడు ఈ సమస్యకు పరిష్కారం ఎట్లా అంటే ఫస్ట్ తేవాల్సింది, చిత్తశుద్ధి చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వము జీవో ద్వారా తీసుకొచ్చి అమలు చేసిన తర్వాత కోర్టులకు ఎవరైనా పోతే కోర్టు కొట్టేసినప్పుడు, హైకోర్టు కొట్టేసినప్పుడు కదా మనం మళ్ళీ పార్లమెంట్కి పంపాలి. లేదంటే సుప్రీంకోర్టు కొట్టేసినాక కదా పార్లమెంట్ చేయమని అడగాలి. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వానికి చేసే అధికారం లేదని చెప్పి ఈ 2 కోర్టులు కొట్టేస్తే అప్పుడు కదా నువ్వు పార్లమెంటుకు అక్కడికి పోవాల్సింది. కులగణన చేస్తావు నువ్వు, జీవోలు తేంది నువ్వు, ఆయన మీద నెపం నెట్టేసి ఆయన దిగొచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి ఏమో చేయాలట. అది సెకండరీ ముచ్చట. ముందు నీ పరిధిలో నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయాలి రేవంత్ రెడ్డి గారు. అందుకే ఇలా హరీష్ రావు విమర్శిస్తున్నాడు. కనీసం రాహుల్ గాంధీని నీ మీటింగ్ తీసుకురావాలన్నాడువి, మోడీతో ఈ పని చేయించగలుగుతావా? చట్టం తీసుకురాగలుగుతావా? నీ మీటింగ్కి నీ సొంత నాయకుడే రాలేదు అంటే ఉత్తరాది నాయకులకు బీసీల పట్ల ఉన్న ప్రేమ గది, కాంగ్రెస్ పార్టీకి బీసీల మీద ఉన్న ప్రేమ గది. కాబట్టి ఇప్పటికైనా గమనించాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీని గుడ్డిగా సమర్థించకుండా మనం ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీని నమ్మకుండా ఒక బీసీ సంఘాలన్నీ కూడా ఫస్ట్ ముందు ఇక్కడ తెలంగాణ గవర్నమెంటు ఆ 42% వాటా ఇస్తూ జీవోలు రిలీజ్ చేయాలి. అది కేవలము లోకల్ బాడీ కాకుండా దాంట్లో ఎమ్మెల్యే దాంట్లో, ఎంపీ దాంట్లో, ఎడ్యుకేషన్లో 42% వాటా ఇవ్వాలి. ఎందుకంటే అప్పటికే 44% వాటా మురళీధర్ కమిషను మనకు బీసీల కోసం ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడో 80sలోనే ఆ కమిషన్ రికమెండ్ చేసి 44% ఇవ్వమని. అప్పుడే 44% ఇవ్వమని ఇప్పుడు నువ్వు 42%కే ఎట్లా పరిమితం చేస్తావు? మొత్తం బీసీల జనాభా 56% అని చెప్పింది నువ్వేగా. మరి అదే 56%లో కనీసం 50% అన్న ఇవ్వచ్చు కదా వాళ్ళకి. బడ్జెట్లో వాటా ఇవ్వచ్చు కదా, నీ చేతుల పనే కదా. ఎమ్మెల్యే టికెట్లు నీ చేతుల పనే కదా, ఎంపీ టికెట్లు మీ చేతుల పనే కదా. మరి ఇవేవి చేయకుండా 42% లోకల్ బాడీ పేరుతోని కొంతమంది దళారీ బీసీ నేతలను దగ్గర పెట్టుకుని పోయి అక్కడేదో చేసినంత మాత్రం మోడీ భయపడతారా? మోడీ 18-20 రాష్ట్రాల అధికారంలో ఉన్నాడు, భయపడతారా? 2-3 రాష్ట్రాలు కూడా అధికారం లేవు, 3 రాష్ట్రాల అధికారంలో. అది కూడా నీకు భయపడతారా? కాంగ్రెస్ రాహుల్ గాంధీకి భయపడతారా? లేకపోతే రేవంత్ రెడ్డికి అసలే భయపడు. ఏదో గద్దె తిప్పుతాం, ఎర్రకోట మీద గద్దెనెక్కుతామంటే రేవంత్ రెడ్డి అనాల్సిన మాట అది కాదు. ఎవరన్నా మాట అది అనాల్సింది రాహుల్ గాంధీ. అయినా రాలేదు మీటింగ్కు. మరి దాంతో మరి రాహుల్ గాంధీకి ఈ బీసీల సమస్య పట్ల చిత్తశుద్ధి ఉన్నట్టా లేనట్టా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా రానున్న రోజుల్లో బీసీలు స్వతంత్ర ఉద్యమాన్ని, స్వతంత్ర రాజకీయ పార్టీ పెట్టుకొని ముందుకు వెళ్లాల్సిందిగా D6 టీచర్ భావిస్తుంది. జై భీమ్, జై పులి, జై పీ.